जरूर बाबू ఒక సైడ్ బాబు నీకే ఫోన్ చేద్దామన్నా రేపు పంపిస్తారు సార్ మీకే అరే బాబు అన్నీ కలర్ పార్టీ పెద్ద ఆయన అది నర్సింగులు అంటే తీసుకురాలి జనగ్రామ్ వచ్చిన జరుగు సార్ సార్ కొద్దిగా మీరు మేడం మేడం కూర్చొనికి వచ్చారు జరుగు సార్ సార్ కొద్దిగా మీరు సార్ 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 అరే ఒరే మామ ఎందుకు చూడండి ఒకసారి నిన్న టౌన్లో కూడా విపరీతంగా చెట్లు ఉండేవి. ప్రజా అవసరాల కోసం చెట్లు కొట్టేసి చెట్లు మిగలకపోయా, జనాభా పెరిగిపోయా, జనాభా అవసరాలకు ఇవన్నీ బయటపరిచాను. ఎన్ని చెట్లు ఉండేవి నిజాలు అడుగు వరకు చెట్లు ఉండేవి, అవన్నీ పోయినాయి. మరి ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1971లో కనీస సంపద భారతదేశ సంపదను కాపాడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈ డిఎఫ్ఓ వ్యవస్థ దాదాపుగా స్టేట్ సెలక్షన్ ఉండేది. మరి వారికి రమణయ్య గారికి బాగా వర్తి ఉండేది. ఎందుకంటే రాజకీయంగా అయితే స్థానికంగా ఉండేవారు డిఎఫ్ఓలు అయితే ఇక్కడ దీనికి సంపదను కాపాడలేరు కాబట్టి ఆమె కొత్తగా ఐఎఫ్ఎస్ అని చెప్పి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఏర్పాటు చేసి ఈ ఖనిజ సంపదను కాపాడాలా, దీన్ని కాపాడకపోతే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పోతుంది అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేసి ఇదే కాకుండా ఐరన్ కానివ్వండి, అబ్రకం కానివ్వండి, కోల్ కానివ్వండి చాలా వరకు జాతీయం చేసేది ఆ రోజులు 1971-72 సంవత్సరాల్లో. కాబట్టి ఆ రోజు ఆ సంపద నిలబడిపోయింది. లేకపోతే ఈ సంపద నిలబడింది కాదు ఇంతవరకు. దాదాపు నంద్యాల టేకు కానీ అదే కానీ రోజుడు కానీ రెస్టారెంట్లు కానీ ఉండేది కంప్లీట్గా కనుమరుగు అయిపోయింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల క్రితం అన్ని పుష్కలంగా ఉండేటివి. డిపోలు పెట్టి డిపోల్లో ఓపెన్గా అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో సరే మా నాయకుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎటువంటి పడితే ఇలా పడ్డాను, ఎందుకు పోయింది ఏం కథ అనేది నేను అన్నీ చూశాను. నా ముందు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయారు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయినారు, కానీ నేను మట్టుకు రిటైర్ కాలేదు. అదంతా ప్రజల ఆశీర్వాదం. మన ఐఏఎస్ ఆఫీసర్లు అంతా నన్ను చెప్పారు నాకు, సార్ మా పెద్ద సీరియల్ అంతా అట్లా రిటైర్ అయిపోయినారు,
మనం మిగిలినాం, మేము కూడా పోతామేమో ముందర అని చెప్పి అఫ్కోర్స్ చాలా నేనేం లేదు, భగవంతుడే ప్రజాభిమానం. కానీ నేను చెప్పేది ఇది కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మనం రావాలి, మనం చేయాలి, మన కర్తవ్యం, మన బాధ్యత. ఇందాక చెప్పారు డిఎఫ్ గారు, కలెక్టర్ గారు, చిన్న పిల్లవాడిని ఏ రకంగా సాగుతాం ఆ రకంగా సాగాలి. సంజయ్ నగర్ కానీ, పద్మావతి నగర్ కానీ, శ్రీనివాస్ నగర్ కానీ అన్ని చెట్లు వేసాం. ఒక చెట్టు మిగిలిందా? మరి కౌన్సిలర్ల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత, అధికారుల బాధ్యత. ఒక్కటి కాదు, సమిష్టి అందరినీ బాధ్యత. అందరూ కూడా కలిసికట్టుగా కాపాడుతాయి. ఇల్లు కట్టుకుంటా ఉన్నాం, మన ఇంట్లో చెట్లు ఉంటాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే 1999-2000 అనుకుంటాను, జైన్ గారు ఉన్నారు. ఆయన హైదరాబాద్ చంద్రబాబు దగ్గర గైడెన్స్గా ఉన్నారు. ఇక్కడ బహుశా ఐఎస్ఆర్ అందరూ ఒకటే హెలికాప్టర్ పోయాం, నేను ప్రభాకర్ గారు.